హలో అండి, అందరు బాగున్నారండి. ఈరోజైతే పచ్చిమిరపకాయతో ఊరగాయ అయితే పెట్టుకుందామండి. చూద్దాము కావాల్సిన పదార్థాలన్నీ. అయితే ఈ పచ్చిమిరపకాయలన్నీ చాకుతో కొంచెం కట్ చేసేసుకున్నానండి. ఇలా పెట్టేసుకున్నాను. ఇక ఆవాలు, మెంతులు, జీలకర్ర అయితే వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇంగో కూడా కొంచెం అండి, నిమ్మ పులుసు, సాల్టు, తెల్లబాయలన్నీ ఒలిచి పెట్టుకున్నాను. 2 తెల్లగడ్డలు తీసుకోవాలి. పసుపు, ఇదైతే తిరగమాతండి ఆవకాయకి. ఇది ఆయిల్ అయితే కాసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఎలా కలుపుకోవాలో చూద్దామండి. మనము ఈ ఆవకాయ అయితే బాగుంటుంది, చాలా బాగుంటుంది, ఘాటు అయితే ఉండదు. మనం కలుపుకునే విధానాన్ని బట్టి ఊరగాయ కూడా బాగుంటుందండి. ఇప్పుడు ఇవైతే మిక్సీ పట్టుకుందామండి. వేయించి పెట్టుకున్న 3 ఐటమ్స్ అయితే మిక్సీ జార్లు వేసుకొని పొడి చేసుకుందామండి. ఒక నిమిషం. మిక్సీ అయితే పట్టేసానండి. ఇప్పుడు కలుపుకునే విధానం కూడా చూసేద్దాము. చాలా బాగుంటుంది ఊరగాయ అయితే. మనమైతే కరెక్ట్గా కలుపుకోవాలండి, సాల్ట్ అవన్నీ వేసి. అయితే ఈ మిరపకాయలన్నీ కట్ చేసుకున్నాం కదా, ఒక బౌల్లోకి అయితే తీసుకున్నామండి. చూడండి, సాల్ట్ అయితే మితంగా మనకి ఎంత పడుతుందో మితంగా చూసి వేసుకోవాలండి. ఇప్పుడు పసుపు కూడా 1 స్పూన్ అయితే సరిపోద్ది దీనిలోకి. ఇవిగో తెల్లబాయలు కూడా మనం ఉంచి పెట్టేసుకున్నాం కదా, తెల్లగడ్డలు కూడా వేసుకున్నాము. ఇప్పుడైతే కారం కూడా ఈ కప్పుతో వేసుకుందామండి. ఇదైతే నాటు మిరప్పొడి, ఘాటు ఉండదు, చాలా బాగుంటుంది. వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా, ఆవు పిండి ఇవి కూడా వేసేసుకున్నామండి. ఇలాగ బాగా కలుపుకున్నామండి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత నిమ్మ పులుసు కూడా పోసేసుకున్నాము. ఇప్పుడైతే కొంచెం ఇంగువ పొడి, ఎల్జీ ఇంగువ కూడా వేసుకుందామండి. చాలా బాగుంటుంది కదా. ఆయిల్ అది కూడా అయితే పోపు పెట్టుకున్నాం కదా, ఈ పోపు కూడా దీనిలో పోసేసుకున్నామండి. అయితే కలిపేసేసానండి. ఇప్పుడైతే ప్లాస్టిక్ బౌల్లోకి అయితే తీసుకున్నామండి. ఇది స్టీల్ది కదా, దీనిలో పెట్టకూడదు మనము. ఈ బౌల్లో పెట్టేసుకొని 3 డేస్ తర్వాత తీసుకొని వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. వేడి అన్నంలోకి కానీ బాగుంటుంది. పచ్చిమిరపకాయలు కదా, ఘాటుగా ఉంటుందని అనుకోవద్దు, చాలా బాగుంటుందండి. మనం అన్నీ కరెక్ట్గా వేసుకోవాలండి. మసాలాలు అయితేమి, సాల్ట్ అయితేమి అన్నీ కూడా. ఊరగాయ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ప్లాస్టిక్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాం. ప్లాస్టిక్ బౌల్లోకి అయితే తీసేసానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుందండి. ఈ ఊరగాయ ఎలా ఉందో నాకైతే కామెంట్ పెట్టండి. మరి ఉంటానండి. బాయ్ అండి. తయారు చేసుకునే విధానం అయితే ఇంతేనండి, చాలా సింపుల్ అండి. మరి బాయ్ అండి.